మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు అనే గ్రంథం చదువుకుంటూ ఉన్నాము. ఇది సెకండ్ చాప్టర్. ఒక ప్రక్క నుండి తెల్లగా, ఒక ప్రక్క నుండి నీలనీలముగా రెండు మహాజల ప్రవాహములు ఒకదానినొకటి ఎదుర్కొనగా పాతాళ గర్భము కనిపించునంత లోతైన సుడిగుండము తిరుగుచున్నది. రెండు ప్రవాహములను సంగమించిన మహానది కన్నుల కందని వేగమున కాల ప్రవాహము వలె సాగుచున్నది. అహోరాత్రముల పొందికతో సూర్యుని కూతురగు యమున, హిమవంతుని కూతురగు గంగ చేతులు కలిపి చిరుతరంగములను వేల సంఖ్యలో పుట్టించుచు తరింపచేయుచున్నవి. ఒక్కొక్క తరంగమున ప్రతిబింబించు పాల్గొనమాస పూర్ణిమా చంద్రబింబము మంచు తునకల వలె, క్షీరబిందువుల వలె, మీగడ తరకల వలె, పెరుగు ముద్దల వలె వివిధ రూపములతో కదలాడుచున్నది. అది త్రివేణి సంగమము. గంగా యమున స్రవంతులు కలిసిన ఆ చోటనే అంతర్వాహినిగా సరస్వతి ప్రవహించుచూ వచ్చి సంగమించును. నదులు కలిసిన సుడిగుండమునకెగువగా మేట పెట్టిన ఇసుక తిప్ప దాదాపు 70 యోజనముల వైశాల్యము కలిగి అండాకారముగా ఏర్పడినది. ఆ తిప్ప రఘురాముని కాలము నాటికే పేరుకొని పోయినది. వరదలెన్ని వచ్చినను అది మునుగదు. రెల్లు పొదలు, తుంగ పొదలు ఉత్తుంగముగా పెరిగి ఎప్పటికప్పుడు 2 నిలువుల ఎత్తున కిక్కిరియును. ఎప్పటికప్పుడు వానిని ఖండించి ప్రతి సంవత్సరము నూతనముగా నిర్మింపబడుచున్న కుటీరములకు పైకప్పుగా ఉపయోగింతురు. అట్లు కప్పబడుచున్న కుటీరములు తూర్పు నుండి పశ్చిమముగా బారులు తీర్చి ఉన్నవి. దిబ్బలో పేరుకొనిన నల్ల బంక మట్టితో ఇటుకలు చేసి కట్టిన కుటీరములపై చివుళ్ళు కత్తిరింపబడిన రెల్లు తుంగవేసవిలో చల్లదనమును, హేమంతమున వెచ్చదనమును కలిగించును. ముంగిళుల ముంజూరులకు మామిడి మండల తోరణములు వ్రేలాడుచున్నవి. సున్నము కొట్టి ఎర్రమట్టితో పట్టెనామములు దిద్దిన గోడలు, అన్యోన్యాభిముఖముగా 2 వరసల కుటీరములు, నడుమ సన్నని బాట. 2 బాటలకు ఇరుదెసల తులసి, దమనము, మరువము, ముంగిళులలో కూరల పాదులు, పుష్పవృక్షముల బారులు. సూర్యోదయ చంద్రోదయ ప్రథమ కిరణములు బాటకు సూటిగా సీమంతము తీర్చును. సంగమము చెందిన మహానదిలో అహోరాత్రములు బంగారము వెండి కరిగించి పోసినట్లుండును. బాటకు పశ్చిమ దిశగా ఎత్తైన సువిశాలమైన మంటపము, నడుమ హోమవేదిక, వేదికపై నిరంతర హోమజిహ్వ. కొందరు మునిబాలకులు కేశములూర్ధ్వముగా బంధించుకొని మిసమిసలాడు మొగములతో బ్రహ్మవర్చస్సు తొంగిచూచు కన్నులతో వెన్నెలలో వేదికపై సంభాషించుకొనుచున్నారు. తూర్పు దిక్కున బాటకు కుడివైపున ఎడమవైపున మొదటి కుటీరములు పెద్దవి, ఎత్తైనవి. కుడివైపున కుటీరమునందు జైమిని మహర్షి వసించును. ఎడమవైపున సుమంతుడు, ఆ వెనుక కుటీరములు చిన్నవి. బాటకు చివర పశ్చిమ దిశలో మంటపం ముందు వైపున కుడివైపునను ఎడమవైపునను గల 2 కుటీరములను పెద్దవి. అందు వైశంపాయనుడు, పైలుడు నివాసమున్నారు. మంటపమునకు వెనుక పశ్చిమ దిశగా ఒక పెద్ద రావి చెట్టు, దానికి పశ్చిమముగా పూర్వాభిముఖముగా ఒకే ఒక పెద్ద కుటీరము. అందు సూతుడు చిన్న దీపస్తంభముపై నేతి దివ్య వెలిగించి జ్యోతివంక చూచుచు పద్మాసనమున ఉండెను. కుటీరము 3 పెద్ద గదుల లోపల ముంగిలులోను గల గోడలకు సందు లేకుండా కొయ్య వేదికలు కూర్పు చేయబడినవి. వేదికల నిండా కిటకిటలాడుచు తాళపత్ర గ్రంథములు. దీపకాంతులలో నుండి ఒక కిరణము సంచారమైన తారక వలె తళుకుమనెను. సూతుడు లేచి మంటపమునకు ఉత్తరము వైపు ప్రదక్షిణముగా తిరిగి బాటపై పూర్వాభిముఖుడుగా నడచెను. సుడిగుండము ముందున్న కూలమున నిలిచి అంజలి ఘటించెను. ఎదుట జటావల్కధారి అయిన వ్యాసుడు నిలచి మందస్మితము చేసెను. నావ వచ్చిన జాడలేదు. పాదములకు తడిగాని ఇసుక రేణువులు గాని అంటలేదు.
ఫాల్గుణమాసపు మంచు తెరలు సోకిన ముఖము శీతలమై నీలవర్ణములతో నిగనిగలాడెను. వేదికపై సల్లాపములు చేయు ముని బాలకులు దిగివచ్చి పాదాభివందనము చేసిరి. మునుల పత్నులు బాలికలు చిత్రవర్ణ వల్కలములతో బిలబిల కుటీర ద్వారములు వెలువడి కర్పూరహారతులిచ్చిరి. ఆశీర్మందస్మితములలో వ్యాసుని పలువరస మీసములలో నుండి తళుక్కుమనుచుండెను. వ్యాసుడు ఏనుగు పిల్ల వంటి గమనముతో మంటప వేదిక మెట్లెక్కి హోమకుండము ఎదుట కుశాస్తరణముపై పర్యంక బంధమున కూర్చుండెను. పురుషులొక వైపు స్త్రీలొక వైపు సోపాన పంక్తిపై ఆసీనులైరి. అందరునూ చేతులు జోడించిరి. వ్యాసుడు వేదాధ్యయనము నేర్చుటకు ప్రమాణమేమి? మునిబాలకుడు గురువుల కంఠశ్రుతి. వ్యాసుడు కంఠశ్రుతిలో వేదము ప్రతిధ్వనించుటకు ప్రమాణము. బాలకుడు వేదమంత్ర సంహితలు. వ్యాసుడు సంహితలకు ప్రమాణము. బాలకుడు తాళపత్ర గ్రంథము. వ్యాసుడు గ్రంథమునకు ప్రమాణము. బాలకుడు దానిని లిఖించినవారు. వ్యాసుడు లిఖించిన వారికి ప్రమాణము. బాలకుడు వారికి నేర్పినవారు. వ్యాసుడు వారికి గల ప్రమాణమెట్టిది? ముని బాలకుడు మౌనము వహించెను. జైమిని వానికి గల ప్రమాణము ఈ భూమి ఆకాశము మహానది ప్రవాహములు సూర్యోదయ సూర్యాస్తమయములు వన దుర్గ పర్వతాదులు వాయువు అగ్ని జలము ఆకాశము వాని నుండి అవతరించిన తమరు. వ్యాసుడు మీరందరునూ అందుండియే అవతరించిరి. వేద దర్శనం ఎచ్చట జరుగును? సుమంతుడు ఈ మహాసృష్టికి మూలమైన ధర్మములందు. వ్యాసుడు ధర్మములు ఎచ్చటనున్నవి? వైశంపాయనుడు ఈ ధర్మములు ఇట్లుండును అను సత్యమునందు. వ్యాసుడు సర్వం సత్యే ప్రతిష్ఠితం, సత్యము దేనియందున్నది? పైలుడు సత్యము ధర్మమునందు బీజముగా ప్రతిష్ఠితము, ధర్మము సత్యమునందు పిప్పల వృక్షముగా ప్రతిష్ఠితము. ఈ సృష్టి సత్యధర్మములందు ప్రతిష్ఠితము. వేదములు సృష్టియందు ప్రతిష్ఠితములు, సృష్టి వేదములందు ప్రతిష్ఠితము. అది అక్షర రూపమున ప్రతిష్ఠితము. శౌనకుడు అక్షరమనగా క్షరము కానిది. వ్యాసుడు అది ఈ తూర్పున మహానదిలో సుడిగుండము వంటిది. నదీ జలములు దానిలోనికి జొరబడుచు క్షరమగుచుండును, కాని జొరబడుచునే ఉండును. దాని నుండి వెలువడుచు క్షరమగుచుండును, కాని వెలువడుచునే ఉండును. అది ఆగదు. సృష్టి ఆగదు. అక్షరమనగా ఆగనిది. ఈ నదీ ప్రవాహము వంటిది కాలము. మనం అభ్యసించు అక్షర పంక్తియు అందలి భాషావాక్యములైన సంహితలును ఈ కాలపు ముడుతల పుటలలోనివి. వేదవాక్యములకు అర్థము సృష్టియే గాని మానవ కల్పిత జగత్తు కాదు. దానికి తన అర్థములు కొత్తగా కల్పించి చెప్పువాడు మ్లేచ్ఛుడు. జైమిని వేదమునకు విరాట్ పురుషుడు మంత్రద్రష్ట. అట్లే యవన విద్యకు మంత్రద్రష్ట సుబలుడు. అతడు కలిపురుషుని క్రీనీడ. అచ్చటికి బ్రహ్మావర్తపు యువకులు ఆకర్షింపబడుచున్నారు. వ్యాసుడు నందవ్రజమున అవతరించినవాడు వేదాత్మకుడైన శిశువు. అచ్చటికి వ్రజవైశ్యులు ఆకర్షింపబడుచున్నారు. పైలుడు ఋషులలో కొందరు యవన విద్యాపీఠమునకు సారస్వత యాత్ర చేసి ఖండన మండనములతో శాసించుట మంచిది. వ్యాసుడు నందవ్రజమునకు యాత్ర చేసి శిశువును దర్శించి వచ్చుచుండుట ఎక్కువ శ్రేయోదాయకము. పతనమైన చోట పెనుగులాడుట కన్నా పవిత్ర స్థలమున యోగస్థితి చెందుట మంచిది. భాస్కరుడు పశ్చిమమున అస్తమయముతో పోరాడుట మాని తూర్పున ఉదయించుచున్నాడు. సుమంతుడు వేద సంహిత వాక్యములలో నరసృష్టి చరిత్రము ముద్రితమైనదనియూ అజ్ఞాన స్థితి నుండి మెల్లగా జ్ఞానమునకై నరుడు తడవులాడుకొను కథ దీని సారాంశమనియు యవనులు బోధించి ప్రచారము చేయుచున్నారు. వ్యాసుడు జగచ్చైతన్యము నుండి సృష్టి పుట్టుచున్నది గాని అజ్ఞానము నుండి పుట్టదు. జగత్ సంకల్ప ప్రతిబింబమైన సూర్యుని త్రయీమయ కాంతి నుండి జగత్తులు పుట్టుచున్నవి గాని దానికి పాదమైన మట్టి నుండి కాదు. మొదట దేవతలు చైతన్య స్వరూపులై ఉద్భవింతురు, తరువాత శక్తులు ఆవిర్భవింతురు. వారి వారి సంగమమున పంచభూతములు గ్రహగోళములు దేహములను దిగివచ్చును.
ఇది జ్ఞాన మార్గము. మట్టి నుండి నాగరికులు పుట్టిరనుట మ్లేచ్ఛ మార్గము. సూతుడు: సంకల్పము నుండి కర్మ పుట్టును గాని చేతులు కాళ్ల నుండి పుట్టదు. మునిబాలకుడు: ఇంత నిర్మలమైన దర్శనముండగా వారు దీనినేల నమ్మరు? అట్టి విద్యలకై బ్రహ్మావర్తపు యువకులు ఆకర్షణ చెందుట ఎందులకు? వ్యాసుడు: వారే లేనిచో మీకిట్టి వివేకము కలుగుట ఎట్లు? అజ్ఞానము కారణముగా జ్ఞానము వెలువడును. మ్లేచ్ఛ ధర్మము విజృంభణము చూపునప్పుడే మీ వంటి మునిబాలకులయందు వేదము విశేషముగా భాషించును. సూర్యుడు లేనప్పుడే పూర్ణిమాన ఎట్టిదో తెలియును. చీకటిలో ఈదుట చంద్రకిరణములకే కాదు, సూర్యకిరణములకు కూడా తప్పదు. కాని చీకటి అంటకుండుటయే కిరణముల విశిష్టత. కలిధర్మమున ప్రకాశించు వేదధర్మమే కృతయుగమునకు ధర్మ బీజము. మునిబాలకుడు: భగవాన్, బ్రహ్మావర్తమందలి ప్రభువులు ప్రభుత్వములు మ్లేచ్ఛాక్రాంతమగుటకు కారణమేమి? సూతుడు: మాఘ ఫాల్గుణములలో చెట్ల ఆకులు రాలుటకు కారణమేమి? మునిబాలకుడు: మరల పరిపాలకులలో వేదధర్మము చిగురించు వసంతము వచ్చునందురా? వ్యాసుడు: ఫాల్గుణము తర్వాత చైత్రము వచ్చును. మానవ మాసగతికి అతీతమైన కాలగతి చాలా పెద్దది. ఆ చైత్రమునకు చాలా కాలము వ్యవధానమున్నది. మనమీ శిశిరమును భరించి వేదమును ధరింపక తప్పదు. వేద శిశువు పెరిగి పెద్దవాడు కావలెను. ఆత్మసంకల్పముతో మనము వానిని పుట్టించుకొంటిమి. పోషించి పెద్దవానిని చేయుట మన ధర్మము. పెద్దవాడై త్రివిక్రమత్వము చూపుట వాని ధర్మము. సర్వము ధర్మముననే ప్రతిష్ఠితము. ఈ లోపున పురుషార్థముల క్రమములు మారును. వేద సంప్రదాయము వారికి ధర్మమునందే జీవితగతులు నడచును. మ్లేచ్ఛ సంప్రదాయమున జీవితము కొరకే ధర్మము వినియోగపడవలసి ఉండును. వారి సృష్టిలో జీవితమునకు అగ్రస్థానము, ధర్మమునకు దాసస్థానము. తత్ఫలితముగా జీవనోపాధులను వేరుగా సాధించుకొనవలసి ఉండును. వానిని అనుసరించుకొనినవి అర్ధకామములు. వానికి దాస్యము చేయు వినతగా ధర్మము అణిగి మణగి ఉండును. ఆ మార్గం అవలంబించువారు ఒకరికొకరు దాసులగుదురు. పొట్ట కోసము వృత్తులు అవలంబింతురు. మన మార్గమున వృత్తుల వినియోగము స్వధర్మానుష్ఠాన సాధన. పొట్టలు నిండుటకు ప్రయత్నం అక్కరలేదు. మన మార్గం అవలంబించుటలో మాత్రము పూర్వము కన్నా కొంచెం ఎక్కువ ప్రయత్నం ఆవశ్యకము. తక్కిన మార్గములు నిలబడవు గనుక వచ్చినను పోవుచుండును. అవి మారును, ఇది మారదు కనుక భయము లేదు. వ్యాసుడు లేచి నిలబడెను. అందరూ ఉత్తానులై నమస్కరించిరి. వేదికా సోపాన పంక్తి దిగి వ్యాసుడు మెల్లగా బాటలో పూర్వాభిముఖుడై నడచెను. అందరునూ వాని వెనుక నడచిరి. సుడిగుండము ముందరి కూలము వరకు నడచి అచ్చట వ్యాసుడు నిలబడిన తావున ఆకాశమునకు నమస్కరించి తిరిగి వచ్చిరి. మునిబాలకుడు: భగవానులను దినము ఎచ్చటికి పోవుదురు? వైశంపాయనుడు: కృష్ణద్వీపమునకు. మునిబాలకుడు: మనమున్నది కృష్ణద్వీపము కాదా? సూతుడు: అవును, కానీ వారి కృష్ణద్వీపము వేరు. మన రికార్డింగ్ నెంబర్ 5 అయిపోయింది. అలాగే సెకండ్ చాప్టర్ కూడా అయిపోయింది.